హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నా రొటీన్ లైఫ్ నుండి వీకెండ్ మూమెంట్స్ సింపుల్గా కొన్ని షేర్ చేసుకుంటున్నాను. వీక్ మొత్తం బిజీగా గడిచిన తర్వాత వీకెండ్ అంటే కొంచెం పీస్ అండ్ కొంచెం హ్యాపీనెస్. ప్రతిరోజులాగే ఈరోజు కూడా డే స్టార్ట్ అయ్యింది రెగ్యులర్ వర్క్స్తో. యాక్చువల్గా గీతూకి ఈ వీకెండ్ కూడా ఒక జూమ్ క్లాస్ అయితే ఉంది. దానికోసం తనను లేపి జాయిన్ చేయించాను. ఇక్కడ యాక్చువల్గా గీతూకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తారు. వాటికి ఆన్సర్స్ని అనలైజ్ చేసి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఆ ఆన్సర్ చెప్పిన తర్వాత అది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళ టీచర్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, అది కరెక్టో కాదా అని ఫైనలైజ్ చేస్తారు. ఇక గీతు తన క్లాస్ ఫినిష్ చేసేలోపు నేను వెళ్ళి నా పని చేసుకుందామని నా నార్మల్ వర్క్కి అయితే వెళ్ళాను. మనకు నార్మల్ అంటే ఇంకా మార్నింగ్ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆ మార్నింగ్ క్లీనింగ్ వర్క్, ఈ కిచెన్లో వర్క్, ఈ రొటీన్లో టైం ఎలా అయిపోతుందో తెలియదు. కానీ ఇదే మా డైలీ లైఫ్, సింపుల్ అండ్ రియల్ లైఫ్. మా చిన్నోడు ఉన్నాడు కదా మోహిత్, అస్తమానం ఏదో ఒక స్నాక్ తీసుకొని తింటానంటాడు. చేతికి ఇస్తేనే తింటాడు, మనం పెడితే కూడా తినడు. తన కోసం ఇలా డైలీ క్లీన్ చేసుకోవాలి. ఇక డైలీ రెస్పాన్సిబిలిటీస్కి వస్తే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, హౌస్ వర్క్ అన్నీ మేనేజ్ చేస్తూ డే అలా గడిచిపోతుంది. కొన్నిసార్లు టైర్డ్ అనిపించిన ఫ్యామిలీ కోసం చేసినప్పుడు ఆ టైర్డ్నెస్ కూడా హ్యాపీనెస్గా మారిపోతూ ఉంటుంది. రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి. ఇక ఇక్కడ పూజ విషయానికి వస్తే మాకు ఎవ్రీ సాటర్డే ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి పూజ చేసుకుంటాము. వీకెండ్ స్టార్ట్ అయ్యాక మూడ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అలారం లేకుండా నిద్ర లేవటం, టెన్షన్ లేకుండా టైము, ఇలా స్మాల్ చేంజ్ చాలు మైండ్ రిలాక్స్ అవ్వడానికి. ఇక వీకెండ్ అంటే నా కోసమే ఫ్యామిలీ టైం అన్నట్టు. కలిసి మాట్లాడటము, నవ్వటము, కాస్త కబుర్లు చెప్పుకోవటము, సింపుల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయటము. ఈ మూమెంట్సే రియల్ మెమరీస్ అవుతాయి కదా. ఇక ఇక్కడ పూజ కోసం కొద్దిగా ప్రసాదం అయితే చేసి దేవునికి పూజ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ కొద్దిగా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. నిజంగా చెప్పాలంటే మేమైతే వీకెండ్ కోసం చాలానే వెయిట్ చేస్తాము. అంటే ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేసేది ఆ వీకెండ్లోనే కాబట్టి. ఇక మా హస్బెండ్కున్న కాస్త టైంలో మా పిల్లలతో పాటు కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఫుడ్ పెట్టేస్తున్నారు. అది కూడా నాకు కొద్దిగా హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. ఇక ఫుడ్ తినిన తర్వాత మా చిన్నోడికైతే ఒక న్యాప్ టైం అయితే ఉంది. అందుకని ఇక్కడ కూర్చోబెట్టుకున్నా. ఒక 5 to 10 మినిట్స్ లోపు నిద్రపోయాడు. వీకెండ్ అయితే మోస్ట్లీ చాలా ఎక్కువ పనే ఉంటుంది. వాషింగ్ మెషిన్ వేయటము, ఆ క్లాత్స్ ఫోల్డ్ చేసుకోవటము, ఐరన్ చేయాల్సినవి ఉంటే ఐరన్ చేసుకోవటము. బట్ అవన్నీ లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ నేను వెడ్నెస్డే, థర్స్డేలో ఫినిష్ చేశాను కాబట్టి ఆ కొంచెం టైం ఇక్కడ నాకు మిగిలిందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ నైట్ డిన్నర్ టైంకి వస్తే ఇడ్లీ అయితే పెడుతున్నాను. ఇక నైట్ టైం కదా, సింపుల్ ఫుడ్ చేసుకుందామని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బిగ్ అవుటింగ్స్ ఆర్ బిగ్ ప్లాన్స్ ఏం అవసరం లేదు. సింపుల్ ఫుడ్ అండ్ పీస్ఫుల్ హోమ్ ఉంటే కొంచెం ఫ్రీ టైము, ఇవే లైఫ్లో రియల్ హ్యాపీనెస్ అనిపిస్తాయి. రొటీన్ లైఫ్ ఏం బోరింగ్ అనిపించదు, కానీ అదే రొటీన్లో మనం హ్యాపీనెస్ని చూసుకుంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీకెండ్లో అయితే అది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ అమెరికాలో తిరగాల్సిన విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కానీ మాకైతే వీకెండ్ అంటే అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ, కుకింగ్లో కానీ ఇంట్లో పనుల్లో కానీ హెల్ప్ చేసుకుంటూ, ఒకరికొకరు సంతోషంగా మాటలు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తే ఎన్ని విజిటింగ్ ప్లేస్ తిరిగినా రాని ఆనందం మన ఇంట్లో కూర్చొని మన వాళ్ళ ముందు ఉంటే వచ్చేస్తుంది. అటువంటి చిన్న చిన్న మూమెంట్స్ని మనం ఎంత డబ్బులు ఇచ్చైనా కొనుక్కోలేము, అంత బాగుంటుంది. ఇక ఇండియా నుండి కాల్ మాట్లాడుతుంటే మా అక్క వాళ్ళ పాప తన యాన్యువల్ డే సెలబ్రేషన్కి స్కూల్లో డ్యాన్స్ వేసిందంట. అది ఇక్కడ మాకు వేసి చూపిస్తుంది. ఇక్కడ మా గీతూకి లాస్ట్ వీక్ క్రోమ్ బుక్ ఇచ్చారని చెప్పాను కదా స్కూల్లో, అందులో తనకి ఏదో పెండింగ్ వర్క్ ఉంటే అది ఫినిష్ చేసుకుంటుంది. మేమైతే ఇండియాకి కాల్ మాట్లాడుతున్నాము. ఇంతేనండి మా వీకెండ్ సింపుల్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు కూడా రిలేట్ అయితే లైక్ చేయండి.
మీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఇలాంటి సింపుల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇంకా ఇది వీకెండ్ కదండి, తప్పనిసరిగా అమెరికాలో వీకెండ్ అయితే అందరూ గ్రోసరీ స్టోర్స్కి అయితే వెళ్తారు. ఎందుకంటే మనకి వీక్స్ మొత్తంకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఈ వీకెండ్లో తీసుకెళ్ళి పెట్టుకోవాలి. ప్రతి చిన్న ఒక వస్తువుకి 2 వస్తువులకి మనము షాప్స్కి వెళ్ళలేము ఇక్కడ. అందుకని వీకెండ్లో షాపింగ్ తప్పనిసరి చేసుకోవాలి. సరేనండి, నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఇంకింతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ నా తరపున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.